సాయి పల్లవి రేంజ్ లో ఫేమస్ అయిన మన జూనియర్ సాయి పల్లవి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏమంటారు? ట్రావెలింగ్ చేద్దాం తర్వాత చూద్దాం అంట. ట్రావెల్ చేస్తారా ఇద్దరు? ట్రావెల్ అంటే నార్మల్ గా ఫోన్ లో మాట్లాడుకోవడం నార్మల్ గా అంతే. ప్రపోజ్ చేస్తారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా? ఐ లవ్ యూ టు. రోజు ఇచ్చి చాలా మంది నాకు యాక్చువల్లీ నడి రోడ్డు మీద కూడా ప్రపోజ్ నీకా? ఫ్లవర్ పెట్టి ప్రపోజల్ అయితే చాలా చాలా వచ్చింది. ప్రపోజ్. ఇది వెంకీ అంటే సినిమాలో 15th కి 14th కి నేను అల్లలేదు యాక్చువల్లీ వర్క్ కి నడి రోడ్డు మీద చేసిండు ఒక ఆయన ఫ్లవర్ ఇచ్చి. ఓకే, ఎలాంటి మొదలు వెనకాల సైకిల్ పైన లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ పెట్టి అట్లా కాదు కానీ ఇది అయితే డైరెక్ట్ గా ఇచ్చిండు. డైరెక్ట్ గా ఇచ్చారు. Direct. రాజమౌళి వారణాసి సినిమా తెలుసు కదా? విన్న ఐడియా లేదు కొంచెం. హీరో ఎవరో తెలుసా? ఆహా తెలియదు. హీరోలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటారు? అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్? బాగుంటాయి, లిప్స్ బాగుంటాయి, సో క్యూట్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్. రిలీజ్ స్టార్ట్ అయిన కానీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఇంతకీ అన్నం తింటారా అందం తింటారా? అన్నమే తింటా. మరేంటి ఇంత అందం ఉన్నారు మీరు? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఓ ఆయమ్మ. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఏం లేదు, నేనేం వాడను. మరి ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటారు? పుష్పర్దండి. అది ఏమో దేవుడు అలానే పుట్టించిండు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. మీరు ఓకే అంటే మా ఇంట్లో అసలు ఊరుకోరు. హై వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ హోస్ట్ షేక్ లాలు. సో ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం ఎవరున్నారంటే జూనియర్ సాయి పల్లవి అని చెప్పడం కన్నా నేనే సాయి పల్లవి అంటూ జూనియర్ సాయి పల్లవి రేంజ్లో ఫేమస్ అయిన సాయి పల్లవి రేంజ్లో ఫేమస్ అయిన మన జూనియర్ సాయి పల్లవి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హలో మేడం, బాగున్నారా? బాగున్నాను. మీతో ఒక చిన్న ఫన్నీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు మీకు సడన్గా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏమంటారు? ఫస్ట్ అసలు ఎట్లున్నాడో చూస్తాం. బాగుంటే ఓకే చేస్తా, లేదంటే లైట్. బాగోపోతే అంటే నేను మనిషిని చూసి ఓకే చేస్తారా, లేకపోతే అంటే క్యారెక్టర్ కూడా బాగుండాలి. మీకు క్యారెక్టర్ తెలియదు కదా రాగానే? అంటే కొంచెం కొన్ని రోజులు మూవ్ అయ్యి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది కదా. వెంటనే వచ్చి ప్రపోజ్ చేయగానే ఫస్ట్ అంటే ట్రావెలింగ్ చేద్దాం తర్వాత చూద్దాం అంట. ట్రావెల్ చేస్తారా ఇద్దరు? ట్రావెల్ అంటే నార్మల్ గా ఫోన్ లో మాట్లాడుకోవడం నార్మల్ గా అంతే. ఇక అంటే అతను బిహేవియర్ తర్వాత ఎట్లుంటే తెలుస్తుంది కదా. ఎప్పుడైనా బాగోపోయినా సంథింగ్ ఎక్కడికైనా వెళ్ళినా అలాంటప్పుడు బిహేవియర్ చూసుకోవాలి కదా. అట్లా. ఓకే, మీకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం, అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టం? లవ్ మ్యారేజ్ ఇష్టం. లవ్ మ్యారేజ్ ఎందుకు? లవ్ మ్యారేజ్ అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటది కదా ఇద్దరికి అనేది. అంటే అరేంజ్ మ్యారేజ్ లో ఎందుకున్నది? ఉంటది అంటే ఉంటది ఏదో కొంచెం గానీ మనం ఇష్టపడి చేసుకుంటాం కదా లవ్ మ్యారేజ్ అనేది. అప్పుడు ఏదో గొడవ వచ్చినా బయట అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు చాలా మంది. చాలా మంది వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ నాకైతే లవ్ మ్యారేజ్ ఇష్టం. అవునా? రాజమౌళి వారణాసి సినిమా తెలుసు కదా? విన్న ఐడియా లేదు కొంచెం. హీరో ఎవరో తెలుసా? ఆహా తెలియదు. హీరో తెలీదా? అవునా? ఈవెంట్ ఏదో జరిగింది, అది కూడా చూడలేదా మీరు? రామ్ చరణ్. మహేష్ బాబా? ఏంటంటే మహేష్ బాబు. ఓకే ఓకే ఓకే. రీసెంట్ గా వచ్చింది మహేష్ బాబుది. ఆ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తుంది. ప్రియాంక చోప్రా తెలుసా ఆమె ఎవరు? చూస్తే గుర్తుపట్టచ్చు. ప్రియాంక చోప్రా చూస్తే గుర్తుపడతారా? ఓకే, ఆ ప్లేస్ లో మిమ్మల్ని హీరోయిన్ గా తీసుకుంటే ఏం చేస్తారు? తీసుకుంటే బానే ఉంటది కానీ ఏంటంటే ఆయన పక్కన మహేష్ బాబుతో అక్కని తీసుకుంటే మేకప్ ఎక్కువ అయితే బాగుంటది కదా. నార్మల్ గా అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. హీరోయిన్ అంటే ఎలా అయినా మేకప్ వేస్తారు కదా, వేస్తే ఓకే తీసుకుంటా. కానీ మీరు మహేష్ బాబు హైట్ సరిపోరు కదా. ఏముందిలే ఎత్తి చెప్పులు వేస్తాను. మరి సాంగ్స్ చేయాలి, డాన్స్ చేయాలన్నప్పుడు ఏముంది వాళ్ళు ఊరికి అట్లా అట్లా కదిపితే అందులో ఎట్లాగైనా పెట్టేస్తారు అనమాట రీల్. అయిపోద్ది. ఇప్పుడు టాలీవుడ్ ఉంది కదా, టాలీవుడ్ లో చాలా మంది హీరోస్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఓకే, టాలీవుడ్ హీరోలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటారు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఎందుకు? అల్లు అర్జున్ స్టైల్ బాగుంటది అండ్ మెయింటెనెన్స్, చూసే చూపులు, విధానం. అవును, మిగతా వాళ్ళు కూడా బాగానే ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ రామ్ చరణ్ కూడా బాగానే ఉంటాడు. రామ్ చరణ్, ప్రభాస్ కూడా బాగుంటాడు హైట్ లో. బాగుంటారు కానీ ఎవరి మనసుకి ఎవరు నచ్చితే వాళ్ళే కదా. ఇప్పుడు మీ మనసుకి అల్లు అర్జున్ నచ్చాడు? అల్లు అర్జున్ నచ్చాడు. ఎందుకు అల్లు అర్జున్ నచ్చాడంటే బాగుంటాయి, లిప్స్ బాగుంటాయి, సో క్యూట్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్, కూర్చునే విధానం, మాట్లాడే విధానం, నవ్వే విధానం బాగుంటది. కలిసారా అల్లు అర్జున్ గారిని? లేదు, కలవలేదు. పుష్ప 2కి అప్పుడు
మామూలుగా వెళ్తాం కదా జూనియర్ గా, అప్పుడు చూద్దాం అనుకున్నా కానీ నాకు ఎవరు చెప్పలేదు, చూడలేదు. Okay. అవును, మీరు జూనియర్ ఆర్టిస్టా? జూనియర్ ఆర్టిస్ట్ పుష్ప 2లో వెళ్ళారా? పుష్ప 2? లేదు, వెళ్దాం అనుకున్నా కానీ ఎవరు చెప్పలేదు. ఆ టయానికి నేను వేరే షూట్ లో ఉన్నాను అనమాట. Okay. అంటే మీరు మంచు movies కూడా మన చేస్తారు? అంటే ఓన్లీ జూనియర్ గా చేస్తానండి. జూనియర్ ఆర్టిస్ట్ లా చేస్తారు? జూనియర్ Okay, ఆర్టిస్ట్. okay. ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా, ఏమో ఫాలోవర్స్ తలితే అయిపోతారు అది Artist మోనాలిసా వాళ్ళందరూ అయ్యారు కదా. అవును, అంతే అవును. ముందు ఆ మోనాలిసా కొత్త పోస్టులు అమ్ముకొని అయింది. నేను ఇన్ని వీడియోలు చేస్తుంటే అవనా. అవునవును. అని మోనాలిసాకి మూవీ ఆఫర్ కూడా వచ్చింది కదా? ఆ మూవీ ఆఫర్ వచ్చింది, చేస్తుంది కానీ కొత్త కళ్ళు వల్ల అయ్యింది. దానికి ఏం టాలెంట్ లేదు, ఏం లేదు, డాన్స్ రాదు, ఏమి రాదు, దానికి ఎక్స్ప్రెషన్ తెలియదు, ఏం తెలియదు. అవునా? కొత్త టాలెంట్ అంటే కొత్త కళ్ళు, ఏదో ఒక అతను కళ్ళు బాగున్నాయి అని చెప్పి తీసిండు అంతే. ఓకే, ఓకే. దాని వల్ల ఫుల్ ఫేమస్ అయ్యారు వాళ్ళు. మీ కళ్ళు కూడా బాగుంటాయి. అదే అందరికి తెలియట్లేదు. తెలిస్తే మేము కూడా అవుతాం కదా. ఒక మోనాలిసా అయిపోతారు. పోనీ మోనాలిసా పేరు పెట్టుకోండి. అసలు ఆ మోనాలిసా నాకు వద్దు. ఆ మోనాలిసా పేరు నేను ఎందుకు పెట్టుకుంటా? మీరే దానికన్నా మోనాలిసా ముందు అంటారా? నేనే కదా వచ్చింది. నా పేరు నాకుంటే చాలు, ఓకే. ఆ పేరు నాకు వద్దు. అవును, మీరు మిస్ ఇండియాలో ట్రై చేయొచ్చు కదా, ఎందుకు ట్రై చేయకూడదు? అంటే అవి ఎక్కడ ఎంత అందంగా జరుగుతాయి? ఉంటారు. నాకే మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొచ్చిందండి తెలుసా? ఎంసీఏ సినిమా చూసారా? సాయి పల్లవిది. ఎంసీఏ చూసి, సాయి పల్లవి అయితే చాలా చూసినా కానీ ఎంసీఏ అనేది గుర్తులేదు. మిడిల్ క్లాస్ అబ్బాయి, నాని హీరో. చూసా, బాగుంటది. ఇలా రోజు ఇచ్చి మీరు నాకు చాలా బాగా రోజు ఇచ్చి చాలా మంది నాకు యాక్చువల్లీ నడి రోడ్డు మీద కూడా ప్రపోజ్ చేశారు. సపోజ్ నేను ఎవరైనా డైరెక్ట్ గా చూసి చాలా బాగా నచ్చితే నేను ప్రపోజ్ చేస్తాను. అది ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు నాకు మీరు బాగా నచ్చారు, మిమ్మల్ని ప్రపోజ్ చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? యాక్సెప్టెడా? ముందు అసలు చేయలేదు కదా. ನೀವು ఒకవేళ చేస్తే సరే ఆగండి, ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ టు. అంటే మీకు నేను నచ్చేసాను? పర్లేదు, బానే ఉన్నారు. పర్లేదా? బానే ఉన్నాను. బాగున్నారు. బాగున్నాను. ఓకే. ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను మహేష్ బాబు పక్క పక్కన ఉన్నాను. ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలి. ఎవరిని చూస్ చేసుకుంటారు? మిమ్మల్ని. ఎందుకంటే మహేష్ బాబు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, మన దాకర్, అందుకే దాకర్ అని నన్ను చూస్తారు. అంటే మనల్ని మనతో మాట్లాడరు కాబట్టి. ఓకే, నాలాగే ఉంటాడు, మాట్లాడతాడు మహేష్ బాబు మీతో, ఇలానే ఫ్రెండ్లీగా ఉంటాడు, అప్పుడు ఏం చేస్తారు? అని పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి అయిపోతే నా అంత పిల్లలు ఉన్నారు కదా, బానే ఉంటాడు కానీ బట్ ఒప్పుకుంటే చూద్దాం. ఓకే. ఇప్పుడు ఎలా వచ్చారు? అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నారా? ఎలా వచ్చారు? నార్మల్ గా ఒక ప్లేస్ నుంచి, ఇప్పుడు మీరు ఒక యూసఫ్ గూడలో ఉంటారన్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? ర్యాపిడో చేసుకుంటారు కదా. సో ర్యాపిడో చేసుకున్నప్పుడు రోడ్డు మీద ఇలా నడుచుకుంటే వెళ్తారు కదా, ఎవరు మిమ్మల్ని చూసి ప్రపోజ్ చేయలేదా? ర్యాపిడో చేసుకున్నప్పుడు బైక్ మీద వెళ్తాం కానీ నడుచుకొని వెళ్ళాం కదండి. అక్కడ నడిచి మీ రూమ్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఎక్కడైనా షాప్కి వెళ్తారు కదా, వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా ఈ అమ్మాయి చాలా బాగుంది అని ప్రపోజ్ చేయలేదా ఎవరు? ఇప్పుడైతే రోడ్డు మీద అయితే ఎవరు ప్రపోజ్ చేయలేదు, కానీ అంతకు ముందు అయితే చాలా ఫ్లవర్ పెట్టి ప్రపోజల్ అయితే చాలా ప్రపోజ్. ఇది వెంకీ సినిమాలో అంటే 15th కి 14th కి నేను అల్లేదు యాక్చువల్లీ వర్క్ కి, నడు రోడ్డు మీద చేసిండు ఒక ఆయన ఫ్లవర్ ఇచ్చి. ఓకే. ఎలా అంటే ఇప్పుడు వెంకీ సినిమాలో వెనకాల సైకిల్ పైన లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ పెట్టి అట్లా కాదు కానీ ఇది అయితే డైరెక్ట్ గా ఇచ్చిండు. డైరెక్ట్ గా ఇచ్చారు. నేనైతే తల్ల పెట్టుకున్నా. తీసుకున్నారు అంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టు కాదు, నాకు ఫ్లవర్ ఇష్టం కాబట్టి పెట్టుకున్నా. అదే ఫ్లవర్ ఆడి ప్రేమకి ఇష్టంగా ఇచ్చారు. తనదే అనుకున్నాడు, నేను అదే వేరే వాళ్ళు అడిగితే, ఎందుకంటే తనకి తెలుగు రాదు, చాలా క్యూట్ గా ఉంటాడు, తెలుగు రాదు. అవునా? ఓకే. మీకు బిర్యానీ ఇష్టమా లేకపోతే పప్పు అన్నం ఇష్టమా? పప్పు అన్నం. బిర్యానీ ఇష్టం? బిర్యానీ రోజు తింటే బోర్ కొట్టేది, పప్పు అన్నం 2 days కోసారి తిన్నా బోర్ కొట్టదు. అవునా? బాంబులు వస్తాయి కదా తింటే మనకు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఇంతకీ అన్నం తింటారా, అందం తింటారా? అన్నమే తింటా. మరేంటి ఇంత అందంగా ఉన్నారు మీరు? చెప్పండి, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఏం లేదు, నేను ఏం వాడను. మరి ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటారు? అది ఏమో దేవుడు అలానే పుట్టించిండు. అవునా? ఇప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చెప్పండి మరి. నేను కాదు, మీరు చెప్పుకోవాలి. చెప్పండి, ఎలా ఎందుకు ఎలా పుట్టించారు?
అందంగా పుట్టించారన్నారు కదా, ఉమ్. దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ దేవుడా, అంతే. ఒకవేళ సినిమా ఆఫర్ వస్తే మీరు ఏ హీరోతో చేస్తారు? సినిమా ఆఫర్ వస్తే మాత్రం పక్కా వెంకటేష్ గారితో చేస్తా. వెంకటేష్ గారితో. ఏంది 50+ ఆయనకి ఏజ్? ఆయన కూడా యంగ్ బాగుంటారు. యంగ్ అంటే గా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ అండ్ వెంకటేష్ అండ్ అల్లు అర్జున్. బట్ ఏంటంటే అప్పుడు కొంచెం ఆయన పెద్ద ఏజ్, నువ్వేంది అతన్ని ఇష్టపడ్డం అంటే నా మనసులో అట్లా పెట్టేసుకున్నా, కానీ అప్పటి నుంచి ఇంకా అల్లు అర్జున్ అంటే అనే మీ మాట్లాడు. మనసులో పెట్టేసుకున్నారు అల్లు అర్జున్? ఆ వెంకటేష్ ఓకే, మీ మనసులో వెంకటేష్ ని పెట్టేసుకున్నారు అలా అయితే. ఆహా. బాగుంటాడు. అంటే అప్పటి నుంచి ఇష్టమా? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అవునా? ఒక ఇప్పుడు 10 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కదా వెంకటేష్ మూవీ, వెళ్తారా? ఇప్పుడు సంక్రాంతికి ఏమో ఐడియా లేదు, బట్ వస్తే మాత్రం పక్కా వెళ్తాం. అవును, వెళ్తారా? ఆ మీకు హీరోయిన్స్ లో ఎవరంటే ఇష్టం? సాయి పల్లవి, సమంత అండ్ సౌందర్య. సమంత కాకుండా సౌందర్య సౌందర్య అంటే ఎందుకు ఇష్టం? బాగుంటది, ట్రెడిషనల్ ఉంటది, చూడడానికి లుకింగ్ గా ఉంటది. చనిపోయింది కదా. ఆ? చనిపోయింది కదా. చనిపోయినా కూడా ఏమో గుర్తుంటది అట్లా, ఉమ్. అది బాగా ఇష్టం. ఉమ్. ప్లస్ ఇంకా ఉన్నారు హీరోయిన్లు 2-3 ఉమ్. అండ్ నయనతార బాగుంటది, ఉమ్. అనుష్క ఇంకో ఒకరి బాగుంటది, పేరంటే? తమన్నా. తమన్నా. ఆ, తమన్నాలో ఏమి ఇష్టం ఏంటి? బాగుంటది, గ్లోయింగ్ గా ఉంటది. Glowing ఆ? నాకు మిమ్మల్ని ఒక్కోసారి చూస్తే ఆ తమన్నా, సమంత, సాయి పల్లవి అందరు కలిసి గుర్తొస్తున్నారు తెలుసా అసలు. అవునా? అంత అందంగా ఉన్నారు. ఆహా, ఓకే, థ్యాంక్ యూ. బాయ్.